కొందరు తల్లిదండ్రులు పిల్లలు అడిగింది కొనిస్తూ ఉంటారు, గారాబంగా చూసుకుంటారు. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటే అప్పుడప్పుడు అడిగిన దానికంటే ఎక్కువే ఇస్తూ సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు. ఇక మన దేశంలో సంపన్నుల కంటే పేదవారి సంఖ్యే ఎక్కువ. అలాంటి కుటుంబాల్లో మరికొందరి పరిస్థితి దయనీయంగా ఉంటుంది. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితులు. ఇలాంటి కుటుంబాల్లోని పిల్లలను చదివించడానికి తల్లిదండ్రులు నానా ఇబ్బందులు పడతారు. అలాంటి కుటుంబంలోని ఓ పుత్రరత్నం తనకు సెల్ ఫోన్ కావాలని పట్టుబట్టాడు. ఏదో చిన్న మొబైల్ అయితే ఏమనేది కాదేమో తల్లి. అతను ఏకంగా ఐఫోన్ కావాలని భీష్మించు కూర్చున్నాడు. తల్లి ససేమిరా అనడంతో అన్నం తినడమే మానేసి బ్లాక్మెయిల్ చేశాడు. ప్రస్తుత కాలంలో పిల్లలు సెల్ ఫోన్లపై మోజు పెంచుకుంటున్నారు. సోషల్ మీడియా మాయలో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. హెచ్చులకు పోయి కొందరైతే ఆర్థిక పరిస్థితులకు మించి కాస్ట్లీ మొబైల్ ఫోన్లను కొంటున్నారు. ఐఫోన్పై ప్రేమ పెంచుకున్న ఒక బాలుడు తల్లిని ఆ ఫోన్ కొనివ్వాలని అడిగాడు. ఆమె ధరెంతుంటుందని ఎదురడిగింది. ఆ తర్వాత కొడుకు చెప్పిన సమాధానం విని షాక్ అయింది. ఆమె భర్త కాలం చేయడంతో కష్టపడి కుటుంబాన్ని పోషిస్తోంది. గుడి వద్ద పూలమ్ముతూ వచ్చిన డబ్బుతోనే ఇంటి అవసరాలు, కొడుకు చదువుని చూసుకుంటోంది. కుమారుడు ₹1,00,000 పైగానే ఐఫోన్ ధర ఉంటుందని చెప్పడంతో ఆమె నోరెళ్లబెట్టింది. ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకోవాలంటూ కోరింది. ఐఫోన్ కొనడం సాధ్యం కాదని చెప్పింది. అంతే, తల్లి ఆవేదన, కష్టాన్ని ఏమాత్రం అర్థం చేసుకొని కుమారుడు అలిగి కూర్చున్నాడు. అన్నం తినడం మానేశాడు. అలా ఏకంగా 3 రోజులు నిరాహార దీక్ష చేసి తల్లిని క్షోభ పెట్టాడు. కొడుకు కడుపు ఖాళీగా ఉంటే చూసి తట్టుకోలేకపోయింది తల్లి. గుడి వద్ద పూలమ్మి వచ్చిన డబ్బులను రూపాయి బ్యాంకులో కూడబెట్టిన మొత్తాన్ని డ్రా చేసి తీసుకొచ్చి కొడుకు చేతిలో పెట్టింది. కుమారుడితో పాటు ఐఫోన్ స్టోర్కు వెళ్లి దగ్గరుండి కొడుకు అడిగిన మొబైల్ ఫోన్ను కొనిచ్చింది. తల్లి కొడుకులను చూసిన ఒకరు విషయం తెలుసుకుని వీడియో రికార్డ్ చేశాడు. ఈ వీడియోలో ఫోన్ కొంటున్న బాలుడి ముఖం వెలిగిపోతుండగా తల్లి ముఖం మాత్రం కష్టపడి సంపాదించిన డబ్బు ఒక్క సెల్ ఫోన్ కోసమే ఖర్చవుతుండడంతో సన్నగిల్లిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు సదరు బాలుడి చేసిన పనిని విమర్శిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లలకు తమ పరిస్థితులు అర్థమయ్యేలా చెప్పి గీత గీయాలని అంటున్నారు. ఇలాంటి పిల్లలు తల్లిదండ్రుల ప్రేమకు అనర్హులంటూ ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు.